స్టాంపుల కుంభకోణం ఇప్పుడు అస్సలు మీడియా పట్టించుకోవట్లేదు. వార్తలు ఎంతవరకు రాసేసి వదిలేసింది. ఇప్పుడు అందులో తెలుగుదేశం పార్టీ నేత అన్నారు కాబట్టి అది కూడా పోలీసు అధికారి ధైర్యంగా ప్రకటించడం ఇక్కడ కీలకమైన అంశం. అనంతపురం జిల్లాలో సంచలనం రేపు నకిలీ స్టాంపుల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది. దీని వెనక కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు టీడీపీ నేత మారుతి హస్తం ఉందని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోందని మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయని ఎస్పీ జగదీష్ 3 రోజుల కింద ప్రకటించారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం డీఎస్పీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే తనడి పాత్ర ఉందన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణం వైసీపీ కుట్రని ఇటీవల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆరోపించారు. కానీ పోలీసుల దర్యాప్తులో సొంత పార్టీ నేత పాత్ర బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు ఉన్నం మారుతి చౌదరి నకిలీ స్టాంపుల కుంభకోణంలో కుట్రకు పాల్పడని డీఎస్పీ రవిబాబు తెలిపారు. మారుతి తరచూ ఎర్రప్పాలియాస్ మీసేవబాబు మరో వ్యక్తి మోహన్ బాబుతో ఫోన్లో మాట్లాడారని, డబ్బు చూపి వాళ్ళిద్దరిని లోపరుచుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఆ ఇద్దరి నుంచి మారుతి 10 నకిలీ స్టాంపులు తెప్పించుకున్నారని, వీటిలో 4 ఎన్ఆర్సీ కంపెనీ పేరిట తెప్పించారని చెప్పారు. వాటిని ఎందుకు తెప్పించుకున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఎన్ఆర్సీ కంపెనీ ప్రమేయం లేదని, వాళ్ళు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించారు నిందితుడు మోహన్ బాబు తమ విచారణలో చెప్పినట్టు డీఎస్పీ చెప్పారు. సొంత పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తనయుడు తనపై కుట్ర చేయడం, విష ప్రచారం చేయడం మీద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీ అధినాయకత్వాన్ని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే బోయి ఎర్రప్పాలియాస్ మీసేవబాబు, మోహన్ బాబు, భువనేశ్వర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ స్టాంపులను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వ ఆదాయానికి 25.48 లక్షలు గండికొట్టినట్టు ఎస్పీ జగదీష్ ఈ నెల 28ని మీడియా ముఖంగా ప్రకటించడం, మరికొన్ని స్టాంపులను ఎవరు కొన్నారో తేలాల్సి ఉందని దర్యాప్తు కొనసాగుతుందంటాం. ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన సంస్థలు క్లీన్ చిట్ ఇస్తున్న మరో టీడీపీ నేత పేరుని తెరపైకి తేవడం కలకలం రేపుతోంది. వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.